పంతులు గారు సాంబవిని పక్కకు పిలుస్తూ మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న సాంబవి అయితే సరే అని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాంబవి అయితే ఏంటి పంతులు గారు ఏదైనా సమస్య ఉందా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అయితే సమస్య కాదమ్మా ప్రాణగండమే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రాణగండం ఉందా? ఎవరికి పంతులు గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఎవరికో కాదమ్మా నీ కొడుకు సంజయ్‌కే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నా కొడుకు సంజయ్‌కి ప్రాణగండమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా ఆళ్ళిద్దరి జాతకాలు అయితే సరిగ్గా కలవలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సాంబవి అయితే దీనికి పరిష్కారం ఏమీ లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు ఉందమ్మా ఆ అమ్మాయి ఉంది కదా! ఆ అమ్మాయికి వేరొకళ్ళతో నిశ్చితార్థం చేసి నీ కొడుక్కయితే పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాంబవి అయితే అంజలి దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అంజలి అయితే ఆహా! అవునా! ఇది చాలా చిన్న సమస్య కదా! అయితే ఆ రోజు నేను పెళ్లి రోజు పెళ్లి రోజు తనకు భార్యగా నటించాను. ఈరోజు నాకు తన భర్తగా నటిస్తే సరిపోతుంది కదా! అలా అయితే మా ఇద్దరికి నిశ్చితార్థం జరిపేసి ఆ తర్వాత సంజయ్‌తో నాకు పెళ్లి నిశ్చయం చేసేయొచ్చు కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సాంబవి అయితే సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరుణ్, అమృత వాళ్ళు కూడా సరే అని చెప్పి బంటిని బ్రతిమలాడుతూ ఉంటారు. బంటి ఒప్పుకోరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. బంటి కూడా ఓకే అని చెప్పేసి అయితే అంటూ